మనం ఇండియాలో ఉన్న విశాఖపట్నం పోర్ట్ నుండి ఆస్ట్రేలియాలో ఉన్న ఏదైనా ఒక పోర్ట్ కి సెయిలింగ్ చేయాలి అంటే ఫస్ట్ గా రూట్ మ్యాప్, ప్యాసేజ్ ప్లానింగ్ అన్ని చేస్తాం. బట్ షిప్ వన్స్ పోర్ట్ నుండి బయటకు వచ్చాక సముద్రంలో ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, ఏ కోర్స్ మీద వెళ్ళాలి అని ఏ ఎక్విప్మెంట్ యూజ్ చేసి తెలుసుకుంటారు. కంపాస్ పేరు మీరు వినే ఉంటారు. పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ మూవీలో హీరో ఈ కంపాస్ ని యూజ్ చేసుకుంటూ సెయిలింగ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఎస్, షిప్లు అనేవి ఒక పోర్ట్ నుండి వేరొక పోర్ట్ కి సముద్ర మార్గాన సైలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే కంపస్ అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్. కంపస్ లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మ్యాగ్నెటిక్ కంపస్, రెండు జైరో కంపస్. ముందుగా మ్యాగ్నెటిక్ కంపస్ గురించి తెలుసుకుందాం. ఓల్డెన్ డేస్ లో సెయిలింగ్ అనేది మోస్ట్లీ ఈ మ్యాగ్నెటిక్ కంపస్ ని ఆధారం చేసుకునే సెయిలింగ్ అనేది చేసేవారు. ఈ మ్యాగ్నెటిక్ కంపస్ లో ఉన్న మ్యాగ్నెటిక్ నీడిల్ ఎర్త్ మీద ఉన్న మ్యాగ్నెటిక్ నార్త్ డైరెక్షన్ ని చూపిస్తుంది. సో ఈ విధంగా ఓల్డెన్ డేస్ లో పెద్ద పెద్ద సముద్రాలను ఈ మ్యాగ్నెటిక్ కంపస్ సహాయంతో దాటేవారు. ప్రెసెంట్ ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ కంపస్ అనేది చాలా మోడిఫై చేశారు. వీటిని ఇప్పుడు బ్యాకప్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫెయిల్యూర్, జైరో ఫెయిల్యూర్ అలా. సో ఆ టైంలో జైరో కంపస్ ఫెయిల్ అయినా మ్యాగ్నెటిక్ కంపస్ ని ఆల్టర్నేటివ్ గా నావిగేషన్ కోసం యూజ్ చేస్తారు. ఇవి షిప్ లో బ్రిడ్జ్ కి పైన ఫిక్స్ చేయబడి ఉంటుంది. దీనికి ఎలక్ట్రిసిటీ సప్లై అవసరం లేదు. ఇది జైరో కంపస్ తో పోలిస్తే దీని యొక్క యాక్యురసీ చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దీని మీద ఇంటర్ఫియర్ అవడంతో దీని యొక్క కంపాస్ అనేది ఎక్కువగా డీవియేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ జైరో కంపాస్. ప్రెసెంట్ అన్ని షిప్లలో కూడా ఈ జైరో కంపాస్ నే ప్రైమరీ కంపాస్ గా యూజ్ చేస్తున్నారు, ఇంక్లూడింగ్ ఆల్ మెర్చెంట్ నేవీ షిప్స్ అండ్ నేవల్ షిప్స్. ఇది షిప్ యొక్క బ్రిడ్జ్ లో ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ జైరో కంపాస్ మ్యాగ్నెటిక్ కంపాస్ లో లాగా ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఎఫెక్ట్ అవ్వదు. ఇది షిప్ యొక్క ఎలక్ట్రిక్ సప్లై తో వర్క్ చేస్తుంది. ఎర్త్ రొటేషన్ ని మరియు ఈ జైరో కంపాస్ లో ఉన్న జైరోస్కోపిక్ మోషన్ ని యూజ్ చేసుకుని ట్రూ నార్త్ ని ఈ జైరో కంపాస్ చూపిస్తుంది. షిప్ యొక్క హెడ్డింగ్ అనేది జైరో కంపాస్ ఇస్తుంది. ఈ జైరో కంపాస్ రిమైనింగ్ బ్రిడ్జ్ ఎక్విప్మెంట్స్ లైక్ ఆటో పైలట్, రాడార్, ఎగ్డిస్, ఏఐఎస్, శాట్సీ కూడా ఈ అవుట్పుట్ సిగ్నల్ అనేది ఈ జైరో కంపాస్ పంపిస్తుంది. మనం రాడార్, ఎగ్డిస్, ఆటో పైలట్ లో చూపించే హెడ్డింగ్ అనేది జైరో కంపాస్ ద్వారానే వస్తుంది. షిప్ లో మాస్టర్ జైరో అండ్ జైరో రిపీటర్స్ ఉంటాయి. ఈ మాస్టర్ జైరోలో ఉన్న ఎలక్ట్రిసిటీ సప్లై ద్వారా షిప్ స్టీరింగ్ దగ్గరలో ఉన్న జైరో రిపీటర్స్ లో అదే హెడ్డింగ్ ను మనకి చూపిస్తుంది. సో అలా ట్రూ నార్త్ ని చూపిస్తూ కరెక్ట్ డైరెక్షన్ లో షిప్లు సెయిల్ అవ్వడానికి ఈ జైరో కంపాస్ చాలా ఎక్కువగా యూజ్ అవుతుంది.